గీతర్ రాయ్ ఛానల్ వీక్షకులందరికీ శుభోదయం, నమస్సుమాంజలి. మరి ఈరోజు మానవ జాతి చరిత్రలో గత గత కాలంలో జరిగిన విషయాలను నెమరు వేసుకునేది చరిత్ర అంటే. గతంలో జరిగిన మంచి చెడులను, వాటికి కారణాలు, జరిగిన సంఘటనలు అన్నింటినీ గ్రంథస్థం చేయడం వలన మానవ సమాజంలో తప్పులు జరగకుండా సక్రమమైన దిశలో నడపడమే చరిత్ర చేసే పని. ఒకప్పుడు రచనలు, సాహిత్యము, గానము, నాటకాలు ఉండేవి. నేడు ఇవన్నీ కూడా సినిమాలోనే మాధ్యమంగా రావడం వలన చరిత్రను సజీవంగా చూసే అవకాశం మనకొచ్చింది. అందువలన ఈ మధ్య చరిత్ర సినిమాలు వస్తూనే ఉన్నాయి. అది ఒక ట్రెండ్‌గా మారింది. ప్రముఖ రచయిత, చరిత్రకారుడు డాక్టర్ గిరిధర్ ప్రసాద్ రాయ్ గారు అనంతపురం చరిత్ర అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈరోజు ఆయన గురించి, అలాగే ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ గురించి వివరాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం కాకుండా మరి రాయ్ గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి గిరిధర్ రాయ్ ప్రసాద్ గారు. నమస్తే. గిరిధర్ ప్రసాద్ రాయ్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం, మీరు బాగున్నారు కదా? చెప్పండి. మరి చెప్పండి సార్. ఇప్పుడు ఆ, ఏమంటే సాహిత్య రంగంలో నుంచి సరికొత్త అయిన రంగంలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఏమంటే అది షార్ట్ ఫిల్మ్స్ అంటే ఫిల్మింగ్ రంగంలోకి మీరు అడుగు పెడుతున్నారు కదా. ఫస్ట్ మీరు చరిత్ర పట్ల ఇంత ఇంట్రెస్ట్ గా ఉండడానికి ఏంటి సార్ కారణం? మా చరిత్ర అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం అమ్మ. ఆ, అది ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను ధర్మవరం అనేటువంటి గ్రామంలో చిన్నప్పుడు నా బాల్యం అంతా అక్కడ జరిగింది. అక్కడ ఒక మా అవ్వ తాతగారులు వాళ్ళ కాంటెంపరీస్ ఉండేవాళ్ళు. వాళ్ళు మా పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు. సో అవి వింటూ వింటూ మేము ఏమైపోయిందంటే ఆ రకంగా మంచి కథలు వినడము, చదవడం అనేది మాకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా స్వగ్రామం ఉందన్నమాట. గుర్రంకొండ అని మదనపల్లి దగ్గర ఒక విలేజ్ ఉంది. గుర్రంకొండ అని అక్కడ పెద్ద ఫోర్ట్ ఉందన్నమాట. ఆ ఫోర్టు వచ్చేసి అంటే చాలా పెద్ద ఫోర్టు. టిప్పు సుల్తాన్ మేనమామ మీర్ అలీ రజా ఖాన్ అనే అతను అక్కడ కొంతకాలం రాజుగా ఉన్నాడు. సో, ఆ విలేజ్‌లోనే మేము అంటే మా తాత ముత్తాతలు అక్కడ పెరగడం వల్ల మేము అక్కడ ఆ విలేజ్‌కి పోతూ వస్తూ, ఆ పెద్ద పెద్ద కోటలు, ఆ తర్వాత వాళ్ళు చెప్పేటువంటి స్థానికులు చెప్పే కథలు, వీరోచిత గాథలు కొన్ని చెప్తూ ఉంటే అవంతా విని మేము చాలా ఎంతో ఉత్సాహం పొందేవాళ్ళము. ఎంతో చిన్నప్పటి అద్భుతంగా నుంచి కూడా అనిపించేది. మీరు ఆ కోటలోనే తిరుగుతూ అక్కడి ఆ! విశేషాలను తెలుసుకుంటూ పెరిగారు. అవునమ్మా. అంటే నేను హాలిడేస్ అంతా వచ్చిందనుకోండి, ఆ, ధర్మవరం నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు అక్కడికి తీసుకుపోయేవాళ్ళు. అక్కడ మాకు ఆ కోట చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పొద్దున్న లేసి నుంచి ఇటు చూస్తే కోటే కనిపిస్తా ఉంటుంది. సో, ఈ రకంగా తర్వాత దాని గురించి చిన్న చిన్న కథలు అవన్నీ చెప్పేవాళ్ళు. ఒకప్పుడు కొంతమంది హీరోస్ వాళ్ళ అడ్వెంచర్స్ అవి ఇవి. సో, అవి వినడం వల్ల మాకేమైపోయిందంటే చరిత్ర మీద కొంచెం అభిమానం పెరిగింది. ఆ తర్వాత కూడా ఏం జరిగింది అంటే నేను ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2ఏ 2 సార్లు, గ్రూప్ 1 2 సార్లు నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను. మెయిన్ దగ్గరికి పోయేసేసి నేను దాన్ని చేయలేకపోయినాను. బట్ ఈ క్రమంలో ఏం జరిగిందంటే నా ఆప్షనల్స్‌గా హిస్టరీ కూడా తీసుకున్నాను నేను. నేను ఓకే. సైన్స్ స్టూడెంట్ అయినా, తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ ఉన్నా నాకు 2 ఆప్షన్స్ తీసుకోవాల్సొచ్చేది. ఒకటి హిస్టరీ, రెండోది ఇంగ్లీష్ లిటరేచరు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ లిటరేచరు నా సబ్జెక్ట్ కాబట్టి నేను తీసుకునేవాడిని. సో, ఈ క్రమంలో ఏమైపోయిందంటే హిస్టరీకి సంబంధించిన ఎన్నో విషయాలు మేము చదవడం వలన, ఆ తర్వాత మేము ప్రాక్టికల్‌గా మేము చూడడం వలన, మాకు హిస్టరీ అంటే ఒక రకమైన సంతోషము, ఒక ఇదనమాట. ఒక ఏమంటాము, ఎంతో ఉత్సాహం ఉండేది. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చదివేవాళ్ళం అనమాట. సో, ఈ ఓకే. రకంగా నేను రచయితగా మారిన తర్వాత, ఇక్కడ హిస్టరీ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే బావుంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. సో, దాన్ని ఈ రకంగా తీసుకొనొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. మరి అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గరలో అంటే వస్తుంది. అడుగుతున్నానండి సార్. ఈ షార్ట్ ఫిల్మ్ తీసేదానికి అంటే ఈ షార్ట్ ఫిల్మ్ తీసేదానికి థాట్ వచ్చింది అంటున్నారు కదా! అవునమ్మా. దీనికి ఎవరైనా కూడా మీకు అంటే తీస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే అది మీ సొంత నిర్ణయమా అండి? మీకొచ్చిన ఊహ అని అంటారా?
ఒక రకంగా అంటే ఊహను ఎంకరేజ్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటారా? ఈ ఫిలిం నిర్మించమని ఎంకరేజ్ కంటే డిస్కరేజ్‌మెంటే నాకెక్కువ అనిపించింది. ఎందుకంటే డిస్కస్ ఎందుకంటే అరే! ఇప్పుడు ఈ హిస్టారికల్ ఫిల్మ్స్ తీయడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నది. ఎందుకంటే ఈ కాస్ట్యూమ్సు, ఓల్డ్ డ్రెస్సులు, తర్వాత వెపన్స్ అవన్నీ చూపించాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత పెద్ద సైన్యం కదిలేది ఇవన్నీ చూపించాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఆహ్, ఈ రకంగా నువ్వు ముందుకు పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు హిస్టారికల్ ఫిల్మ్స్ కూడా అంటే పెద్దగా లేవు. మామూలు జనరల్ షార్ట్ ఫిల్మ్సే ఆడుతున్నాయి కాబట్టి, నడుస్తున్నాయి కాబట్టి, మీరు హిస్టరీ మీద షార్ట్ ఫిల్మ్ అనేది ఒక రకంగా సాహసమే ఆ! అని కొంతమంది చాలా పెద్ద అన్నారు. సాహసమనే అంటానండి. అన్నారు. కానీ ఏమైందంటే, నేను ఒకటే నిర్ణయించుకున్నా. నేను ఎన్నో పుస్తకాలు రాశాను. ఆహ్, నాకు కూడా చాలామంది రీడర్స్ త్రూఅవుట్ ద సౌత్ ఇండియా ఉన్నారు. ఎందుకంటే నా బుక్సు ఆహ్, తమిళ్, కన్నడలోకి కూడా ట్రాన్స్‌లేషన్ అయినాయి. ఆహ్, ఇప్పుడు 'బలిజరాయి తరంగిణి' అనే పుస్తకం రాస్తే అది కన్నడ అండ్ తమిళ్‌లో కూడా ట్రాన్స్‌లేషన్ అయింది. ఆ తర్వాత చాలా పెద్ద మంచి ఆ! పేరు గూడా వచ్చిందండి వచ్చింది దానికి. తర్వాత తిమ్మం మరిమాను మీద శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర అని నవల రాశాను. తిమ్మం మరిమాను కథ అని. అదే పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో కూడా 'ది స్టోరీ ఆఫ్ తిమ్మం మరిమాను' అనే పేరుతో ట్రాన్స్‌లేషన్ అయింది. దాన్నే ఇంకొకరు కన్నడలోకి కూడా ట్రాన్స్‌లేషన్ చేసినారు. సో, ఈ రకంగా నాది ఏమైందంటే, ఇతర భాషల్లో కూడా నాది పోవడం వలన నాకు ఎక్కువ మంది రీడర్సు అంతా ఉన్నారు. సో, వాళ్ళు అంటే ఈ చాలామంది 2 నేను గ్రంథాలకు కూడా జాతీయ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మీకు చాలా మంచి పేరొచ్చిందని గూడా విన్నాం సార్. అవునమ్మా. అంటే జాతీయ స్థాయి అని నేను పెద్దగా చెప్పలేను గానీ, బట్ సాహిత్య అకాడమీ హూ ఈస్ హూలో కూడా నా పేరు నమోదైంది. సార్. తర్వాత నావి ఇంగ్లీష్ లాంగ్వేజు, అదర్ లాంగ్వేజెస్‌లో పోవడం వలన ఆహ్, ఈ వేరే ప్రదేశాల్లో కూడా నా లిటరేచర్ గురించి, నా గురించి జనాలకు తెలుసు కొంతమందికి. నాకు ఎక్కడ పోయినా ఫ్యాన్స్ కనిపిస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఒకరు అనేవాళ్ళు, "సార్ మీరు చెప్పే స్టోరీస్ గాన సినిమా తీస్తే ఎంత బావుంటుందో" అని అనేవాళ్ళు అంతే. తర్వాత నేను అంటే తీరా ఎంకరేజ్‌మెంట్ అక్కడ స్టార్ట్ అయిపోయింది మీకు. అక్కడ స్టార్ట్ అయింది. అంతే. తర్వాత నేను చేద్దాము అన్నప్పుడు మాత్రము ప్రతి ఒక్కరూ ఇది అవుతుందా? అనే పద్ధతిలో మాట్లాడినారు. కాకపోతే నాలో ఒక ఓకే. ఇది ఉందనమాట. ఏదో ఒకటి చేయాల హిస్టరీకి సంబంధించింది. ఎందుకంటే మనకు ఎంతో బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది. మన అనంతపురం సిటీకి. ఇప్పుడు మనకు బెంగుళూరు సిటీ హిస్టరీ అనో, లేకపోతే కలకట్టా సిటీ హిస్టరీ, ఢిల్లీ సిటీ హిస్టరీ తీసుకుంటే ఎంతో చెప్తుంటారు కదా! అట్లే అనంతపురం కూడా హిస్టరీ ఉంది అని నేను చెప్తే అసలు జనాలు నమ్మలేదు. అనంతపురానికి ఇట్లా ఉందా అనేసేసి. సో, అది ఉంది చూడండి నిజంగానే అని సార్. చూపించాలని నేను ముందుకొచ్చానమ్మా. ఓకేనండి. చాలా మంచి మాట చెప్తున్నారు. అనంతపురం ఓకే. నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోండమ్మా. టీజర్ అనేది చాలా అద్భుతంగా వచ్చిందండి. కాపోతే హ్మ్. ఇక్కడ ఏమంటే నాకు చరిత్రలో 2 రకాల వర్గాలుంటాయి. ఇరు వ్యక్తులు మధ్య ఘర్షణ మాత్రమే ఉంటుంది సార్. హ్మ్. దీనివల్ల సమాజంలో అనేది అసంతృప్తి ఉండే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ! దీని గురించి అసలు ఒక డాక్యుమెంటరీ ఫిల్ము ఎలా తీయాలని మీరు నిర్ణయించుకున్నారండి? చాలా మందికి వచ్చే పెద్ద ఫస్ట్ డౌట్ ఇదేనమ్మా. ఇదే డౌటే చాలా మందికొస్తుంది. ఆ! ఇప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమాకి పోయినాము, చూస్తున్నాము. జనాలు ఇదేమన్నా మత ఘర్షణలకు అవకాశం ఉందా అని అన్నారు. కానీ అవును సార్. అంటే నేను చెప్పడం ఏమంటే చరిత్ర ప్రకారమే చూస్తే ఎటువంటి సమస్యలు ఉండవమ్మా. చరిత్రను ఆ! రాజకీయ కోణం నుంచి చూసినామంటేనే సమస్యలొస్తాయి. ఎందుకంటే అంటే మనకు స్టార్ట్ అయ్యిందే ఇక్కడ అంటే హ్మ్. ఒక హిస్టరీ స్టూడెంట్‌గా నేను గూడా అడుగుతున్నాను సార్. అవును. హ్మ్. మనకు స్టార్ట్ అయ్యింది 2 మతాల వల్ల, ఆ! 2 ప్రాంతాల వల్ల ఇలానే హ్మ్. గదా సార్ స్టార్ట్ అవుతది. 2 వర్గాల అవును. మధ్య యుద్ధం అంటే. అవును. ఇప్పుడు ఒకటేమంటే, ఇప్పుడు అసలు చరిత్ర అంటేనే అది. ఇద్దరు వ్యక్తులు గాని, 2 వర్గాలు గాని, 2 జాతులు 2 గాని, ప్రాంతాలు. హ్మ్. 2 ప్రాంతాల వాళ్ళు గాని, ఒక ఏమంటాము నీటి కోసమో, తిండి కోసమో, లేకపోతే ధనం కోసమో, రాజ్యం కోసమో పోరాటం అనేది జరుగుతా ఉంటుంది. ఇట్స్ ఎ కామన్ థింగ్ అది. ఇప్పుడు మనము అవునండి. ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం కాబట్టి అది ఏదో చాలా పెద్ద తప్పుగా మనకు కనిపిస్తుంది గానీ, గతంలో ఇవన్నీ కామనే. మానవ జాతి ఏమైపోయిందంటే డే బై డే ఆహ్, తన తప్పులు తెలుసుకొని ముందుకు పోతూ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు రాజుల కాలంలో జరిగినటువంటి
యుద్ధాలు, మత ఘర్షణలు ఇవన్నీ వద్దు మనకు. మనం శాంతియుతంగా జీవించాలంటే మంచి ప్రజాస్వామ్య మార్గంలో ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టినారు. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు అటువంటి రాజ్యాలు కూడా లేవు. ఇప్పుడు మనము లేదు. ఈ చరిత్రను తెలుసుకోవడం వలన ఏమవుతుంది అంటే, మనము పూర్వంలో మాదిగా స్వార్థంగాను, తర్వాత విలువలు లేకుండా మనం పోతే, ఆ విధంగా తన్నుకొని 2 వర్గాలు నాశనమవుతాయి. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మనం సహజీవనం అంటే ఇటువంటి వలన దుష్ఫలితాలు రాకుండా సహజీవనం చేయొచ్చు అని చెప్పడానికే చరిత్ర చెప్తుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు రిజిస్ట్రేషన్‌తో సహా మనం మొదలుపెడతాం. దట్ ఈస్ హిస్టరీ అనమాట. ఈ ఇల్లు ఎవరి పేరుతో ఉంది? ఏం కథ? ఇవన్నీ తెలిస్తేనే మనము ఆ ఇంటిని గురించి మనము ముందుకెళ్ళగలం. అభివృద్ధి చేయాలన్నా, ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, అమ్మాలన్నా దేనికైనా గానీ ఆ హిస్టరీ అనేది తీసుకుంటారు. లింక్డ్ డాక్యుమెంట్స్ అని అది ఇది ఇదంట. అట్లనే అవునండి. మన హిస్టరీని కూడా మనము ఆ రకంగా తీసుకుంటే, ఓహో! వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం వలన ఇటువంటి తప్పులు జరిగినాయి. ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడినారు. కాబట్టి ఈ రకంగా చేయకూడదు. మనము ఈ రకంగా ప్రజాస్వామ్యయుతంగా పోతే బావుంటుంది. సో, దానికంటే ఇది బెటర్‌గా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం జనాల్లో మనం తీసుకుపోతాం. అది హిస్టరీ చేయాల్సిన పని. హ్మ్. ప్రజలు కూడా కరెక్టే. ప్రజలు కూడా దాన్ని సక్రమంగా స్వాగతించాలి. అర్థం చేసుకోవాలి. ఇది ఒక హిస్టరీ గడిచిపోయిందని మనం తిరిగి తీసుకురాలేము. ఇప్పుడు ఎవరికో అన్యాయం జరిగింది అని అంటే, మనం ఎంత డబ్బులిచ్చినా, ఏం చేసినా మళ్ళీ దాన్ని మనం చేయలేము మనం. కాకపోతే ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ది కమింగ్ జనరేషన్స్. ఇటువంటి తప్పులు మళ్ళీ కరెక్టే. జరగకూడదు అని చేయకూడదు చెప్పడానికే అనేది చరిత్ర చెప్తుంది. చెప్తుందనమాట. దాన్ని నేను దాంట్లో ఆ చరిత్ర చెప్పడంలో భాగంగానే ఈ షార్ట్ ఫిల్మ్ మీ ముందుకు తీసుకొనొస్తున్నానన్నమాట. ఇది సరే సార్ ఇంకొకటేమంటే ఇప్పుడు హ్మ్. చెప్పండమ్మా. అంటే ఇప్పుడు నేనేం అడిగేదేమంటే గిన హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకు ముందు మహమ్మదీయులొచ్చారు. ఆ తర్వాత హ్మ్. ఆంగ్లేయులొచ్చారు. ఆ హ్మ్. తర్వాత వాళ్ళ మీద మనం యుద్ధం చేస్తూ, చేస్తూ అంటే ఎంతో మంది స్వాతంత్ర యోధులు హ్మ్. వాళ్ళందరూ కూడా మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన చరిత్ర మనం చూస్తున్నాము. చూస్తున్నాం. ఇప్పుడు హ్మ్. మీరు తీసిన చరిత్రలో అంటే హ్మ్. షార్ట్ ఫిల్మ్‌లో కూడా హ్మ్. ఇలాంటిదేమైనా మనకు కనిపిస్తుందంటారా? అవునమ్మా. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఇప్పుడు మనం చూపిస్తా ఉండేది అదే అనమాట. అంటే అంటే ఇంకా బ్రిటిష్ పీరియడ్ స్టార్ట్ కాలేదు. మనకు 1800s నుంచి అప్పటికి. ఆ! 1800s నుంచి మనకు బ్రిటిష్ రూలింగ్ అనేది మనం చూస్తాం ఈ ప్రాంతంలో మనము. అంతకుముందు అంతా కూడా ఈ రాజులు, నవాబులు రా అంతా బ్రిటిషోళ్ళు, ఫ్రెంచోళ్ళు అందరూ కూడా కాకతీయుల నానా కాలం రకాల జరుగుతూ వస్తుంది. జరుగుతూ వస్తుందన్నమాట. ఎవరెవరి రాజ్యం వాడిది. ఏమి అవి రాజ్యాలంటే ఇప్పుడు మనకి పెద్దగా గొప్పగా ఊహించుకోవాల్సిన పనిలే. ఇప్పుడు అనంతపురం రాజ్యము, రాయదుర్గం చిన్న రాజ్యము, చిన్న ఆ! ఆ! హిందూపురం రాజ్యము. అవునండి. ఈ రకంగా అంతా ఆహా! చిన్న చిన్న రాజులు ఎవడో ఒక పెద్ద రాజు వచ్చి తన్ని అందరిని సెట్ చేసుకొని వెళ్ళిపోతుంటాడనమాట. సో, ఆ రకంగా ఉండేది. ఇప్పుడేమైందంటే ఆ! అంటే ఈ చిన్న రాజ్యమైనా, పెద్ద రాజ్యమైనా కాన్సెప్ట్ మాత్రం ఒకటే. అదేమంటే లోకల్ ఫర్ వోకల్ ఫర్ లోకల్ అని ఇప్పుడు ట్రంప్ చెప్తుంటాడు. అంటే మేము స్థానికులు. హ్మ్. సో, మీరెవరో ఎక్కడి నుంచో వచ్చి రూల్ చేసేదేంది? మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటాము అనేటువంటి అవునండి. సిద్ధాంతం అన్ని చోట్ల ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ అనంతపూర్. త్రూఔట్ ది వరల్డ్ ఇది ఖచ్చితంగా ఉంటుంది. వోకల్ ఫర్ లోకల్ అని. కాబట్టి ఆ విధంగా అలా మన హ్మ్. ఈ రకంగా ఎప్పుడైతే ఇతరులు మన అనంతపురం మీద దాడి చేశారో, అప్పుడు అనంతపురం ప్రజలు బలం లేనప్పుడు తల వంచి ఉన్నారు. ఎప్పుడైతే ఆ రాజులు లేదా నవాబులు వీక్ అయినారో, అప్పుడు ఆటోమేటిక్‌గా యెస్ మా రాజ్యం మేము తీసుకుంటాం. మా పరిపాలన మేము చేసుకుంటామని హ్మ్. వాళ్ళు పోరాడడం. అంటే స్వాతంత్ర కాంక్ష అనేది. సో, అటువంటి స్వతంత్ర కాంక్షతో వాళ్ళు పోరాడడం వల్లనే నెక్స్ట్ జనరేషన్‌లో, నెక్స్ట్ ఫేజ్‌లో గాంధీ లాంటి వాళ్ళు రాగలిగినారు. అసలు అంటే పోరాటమే ముందు చేయకపోతే స్వాతంత్ర సమర యోధుల కంటే ఇంకోటి సార్ స్వాతంత్ర ఇంకోటి సమరయోధులంటే స్వాతంత్ర సమర యోధుల కంటే ముందు కూడా హ్మ్. మనకు మన మన రాజ్యాన్ని, మన ప్రాంతాన్ని ఏర్పాటు హ్మ్. చేసుకోవాలి అన్న తత్వము ఎక్కువగా హ్మ్. పాలెగాలలో అని విన్నాం సార్. అంటే అవునమ్మా. మీరు ఇప్పుడు చేసిన ఆ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్ము అటు హ్మ్. సంబంధించిన స్టోరీనేనంటారా? అవునమ్మా. ఇప్పుడు పాలెగాళ్ళైనా వాళ్ళ యొక్క భూభాగంను వాళ్ళు రక్షించుకోవాలా. ఇతరుల యొక్క ఆధిపత్యం మా మీద ఉండకూడదు అనేదే వాళ్ళ కాన్సెప్ట్. అంటే స్వరాజ్యము అని. అదేలే. అంటే ఇప్పుడు మనం ఏమైపోయిందంటే అటువంటి రాజ్యాలన్నీ కలిసి పెద్ద భారతదేశం ఏర్పడింది. అంతకుముందు అన్నీ చిన్న ఆ! చిన్నవే. ఇప్పుడు మనం తీసుకున్నామంటే ఇప్పుడు బ్రిటన్ తీసుకోండి ఎంతుంది? స్విట్జర్లాండ్ 19,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సారీ ఇజ్రాయెల్ అవును సార్. 19,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అనంతపురం జిల్లా యొక్క వైశాల్యం కూడా 19,000 స్క్వేర్ కిలోమీటర్సే ఉంది. కాబట్టి
ఆ! ఏమైపోతుంది? ఇది కూడా ఒక పెద్ద రాజ్యంగానే లెక్కేయాలి ఆ టైం ఆ రకంగా తీసుకుంటే. సో, ఆ రకంగా వాళ్ళు అవును. ఎప్పుడైతే అదే చెప్తున్నా స్వతంత్రం కోసం వీళ్ళు పోరాడినారో, అది మళ్ళీ తర్వాత కమింగ్ జనరేషన్స్‌లో మరి నెక్స్ట్ బ్రిటిషోళ్ళు వచ్చినారు రూలింగ్‌లోకి. బ్రిటిషోళ్ళు రూలింగ్ వచ్చినప్పుడు ఏమైపోయింది? మనోళ్ళు ఆయుధాలతో కొట్లాడితే ప్రయోజనం లేదు. మనము వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలున్నాయి. మన దగ్గర లేవు. కాబట్టి మనం ఏం చేయాలా? శాంతియుతంగానే మనం సాధించుకుందామని పోయినారు. అది అంటే కప్పం కడుతూ ఆ! మన ప్రాంతాన్ని హ్మ్. మనమే అంటే చేసుకోవాలి అని. గతంలో మన వాళ్ళు పోరాడి ఓడిపోవడం జరిగింది యుద్ధాల్లో. ఎందుకంటే మన దగ్గర అవును. వాళ్ళకున్నటువంటి వెపన్స్, టెక్నాలజీ లేదు. యూనిటీ లేదు. అని చెప్పేసేసి మనోళ్ళు ఏం చేసినారు? శాంతియుతంగా ఇప్పుడు గాంధీ యొక్క అడుగుజాడలు నడిచి ఆహ్, స్వతంత్రం తెచ్చుకున్నారనమాట. అంటే గాంధీ కూడా ఈ హిస్టరీలు చదివింటేనే ఈ రకంగా తయారై ఉంటాడు. ఎవరికైనా గాని. కరెక్టేనండి. ఇదైనా చదివి యుద్ధము హ్మ్. పలు హ్మ్. రకాల చేయటాన్ని వింటూ ఉంటాం కాబట్టి కాబట్టి హిస్టరీ అనేదే శాంతియుతంగా లేకపోతే తెలుసుకునే అవకాశం ఉండదు. ఏ విధంగా పోరాడాలో నెక్స్ట్ ఎటువంటి మనము పద్ధతిలో మనం ముందుకు పోవాలనేది వాళ్ళకు అర్థం కావాలంటే చరిత్ర ఉండాల. అందుకోసమే చరిత్ర ఇటువంటి, ఉండాలండి. ఎందుకంటే ఇటువంటి యుద్ధము చరిత్ర చెప్పండి. యుద్ధం చేయడం వల్ల రక్తపాతము చాలా నష్టపోతుంటాం కాబట్టి అవును. శాంతియుతమైన తీరులోనే మనం సాధించుకోవాలి అన్న హ్మ్. విధంగానే మన వాళ్ళు ప్రవర్తించారు కదండీ! అప్పటి ప్రవర్తించారు. స్వాతంత్ర అవును. సమరయోధులు. అవునమ్మా. ఆ! ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఆహ్, హ్మ్. చెప్పండి. చెప్పండి. మొత్తం తీర ప్రాంతం అంతా కూడా దానిలాగే ఉంటుందనేసి హ్మ్. అప్పటికంటే క్రీస్తు శకం 18వ సంవత్సరంలో మన హ్మ్. అనంతపురం అనేది ఎలా ఉండేదండి? హ్మ్. ఇలా అంటే ఒక చిన్న గ్రామంగా ఉంటుంది బహుశా. ఒక ఆ! చిన్న కోట ఉండేది. అది ఇప్పుడు ఓల్డ్ టౌన్ అంటారు కదా! అనంతపూర్‌లో ఇప్పుడు ఓల్డ్ టౌన్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఓల్డ్ టౌన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. ఆ అవునండి. ఏరియా రాణినగర్ అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ ఒక రాజు, ఒక ఆహా! రాణి ఉండేవాళ్ళు. ఓకే. ఇది ఉండేదనమాట. ఇప్పుడు ఆ రాజులు, రాణిలు ఇప్పుడు హండే దొరలని ఉండేవాళ్ళు. వాళ్ళు అనంతపురానికి రూల్ చేసేవాళ్ళు. సో, ఈ హండే దొరలందరినీ కూడా ఈ టిప్పు సుల్తాన్ వచ్చి వాళ్ళందరినీ ఉరి తీయడము, జైల్లోకి వేయడము ఇటువంటి పనులు చేసిన తర్వాత ఏమైపోయింది? అంటే ఇక్కడ పాలకాలం చెప్పొచ్చా అండి వాళ్ళని కూడా? ఆ ఏమ్మా? రాజులు, రాణి వాళ్ళు అంటున్నారు గదా! వాళ్ళు హ్మ్. మనం పాలెగాలనే అనుకోవచ్చుగా పాలెగాళ్ళే అనంతపురానికి? పాలెగాళ్ళు అనుకోవచ్చు. హ్మ్. రాజులు అనుకోవచ్చు. ఎట్లైనా అనుకోవచ్చు అంతే. హ్మ్. అప్పుడు ఓకేనండి. అంటే ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఎలా తీయాలి అనేసి మీ ఆలోచన స్టార్ట్ అయిపోయిందనమాట అనంతపురం అవును. హిస్టరీ గురించి. అవునమ్మా. అక్కడ. మరి మీరు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో సార్ అంటే ఇప్పుడు హ్మ్. మనం రీసెంట్‌గా మనం చూసాం 'సైరా నరసింహారెడ్డి' ఆ అవును. పద్ధతిలోనే ఉంటుందంటారా? లేకపోతే వేరే ఇంకా ఖచ్చితంగా అమ్మా. ఏమైనా ఊహించుకోవచ్చంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డికి' దీనికి చాలా దగ్గర సంబంధమే మనకు కనిపిస్తుంది ఇది కూడా. ఎందుకు అంటే ఆయన బ్రిటిషోళ్ళ మీద తిరగబడినాడు. ఏమి అవును. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఇక్కడ ఈ టిప్పు సుల్తాన్ మీద తిరగబడినాడు మన హీరో ఇక్కడ ఈ ఫిల్మ్‌లో. సో, ఇద్దరు కూడా ఒకటే. అదే 1800 హ్మ్. బిఫోర్ అంటే మనకు హ్మ్. అప్పుడు నాకు తెలిసినంత వరకు బ్రిటిషర్స్ అప్పటికప్పుడు ఇంకా చిన్నగా స్థావరాలు ఏర్పరచుకున్నారు. మహమ్మదీయులు ఎక్కువగా ఉండేవారు. ఆ! టిప్పు సుల్తాన్ కాలం ఆ! నడుస్తూ ఉండేది. లేలేమ్మా. అప్పటికే టిప్పు సుల్తాన్ వీక్ అయిపోయినాడు. 1800స్‌కి టిప్పు సుల్తాన్ వీక్ అయిపోయినాడు. ఆల్‌మోస్ట్ ఆహా! ఢిల్లీ నవాబ్స్ కింగ్స్ అందరూ కూడా వీక్ అయిపోయినారు అప్పటికే. బ్రిటిషోళ్ళు అప్పర్ హ్యాండ్‌లో ఉన్నారు. ఇంక లాస్ట్ మినిట్ అన్నమాట. అంటే కొంచెం 1800 నవాబుల కాలం చదువుతానట్లే చెల్లిపోతోంది. పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో హుహు. బ్రిటిషోళ్ళ కంట్రోల్‌లోకి వచ్చేసిందండి. ఓకే. ఓకేనండి. హ్మ్. అంటే ఇప్పుడు మీరు తీసిన ఈ దీంట్లో మనము క్యారెక్టర్ వైస్‌గా చూసుకుంటే హ్మ్. ఇప్పుడు దీంట్లో ఉయ్యలవాడి నరసింహారెడ్డి అంటాము. మరి హ్మ్. మీరు తీసిన అనంతపురం చరిత్రలో ఆహ్, హ్మ్. మెయిన్ క్యారెక్టర్ ఎవరని చెప్పొచ్చండి? మెయిన్ క్యారెక్టరు ఎవరంటే రుద్రప్ప అని చెప్పొచ్చు. అసలు తీయాల్సి ఆ చరిత్ర తీయాలన్న దానికి హ్మ్. మీకు ఇన్‌స్పిరేషన్‌గా ఒకరు ఉంటారు కదా! సార్ లీడింగ్ రోల్‌లో. అతను పేరు ఏంటి? నాకు ఇన్‌స్పిరేషన్ ఏం లేదమ్మా. నేను ముఖ్యంగా మీకు చెప్పినాను కదా! హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టమని. బుక్స్ చదువుతూ ఉంటే కొన్ని కైఫియతులు చూసాను నేను. ఆ! తర్వాత ఆహా! సిపి బ్రౌన్ రాసినటువంటి 'అనంతపురం కింగ్స్' అనేసి 'వార్స్ ఆఫ్ అనంతపురం రాజాస్' అనేసి ఒక పుస్తకం ఆయన రాసినాడు. ఇంకా లోకల్ బ్యాలెట్స్ అవి ఇవి వినడము ఇవన్నీ చూడడం వలన అనంతపురం చరిత్ర మీద నాకొక అవగాహన ఏర్పడింది. దీంట్లో ఓకే. ఈ చరిత్రలో అనంతపురం మనము జిల్లా వ్యాప్తంగా తీసుకున్నామంటే ఎంతమంది ఒక పాలెగాడు కాదు చాలా మంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. అంతా ఒకరితో హ్మ్. ఒకరు కొట్లాడుకోవడము ఇదంతా కామన్ ఇంత జరిగింది. అవును. ఎవరి దాంట్లో రాజ్యం కోసం వాళ్ళు కొట్లాడుతుంటారు. వాళ్ళు పోరాడుతుంటారు. అది మామూలుగా జరిగినటువంటిది.
కాకపోతే వీళ్ళు కొట్లాడుకోవడము అనేది కామన్ అది. కాకపోతే ఏకంగా మైసూరు సుల్తాన్‌తోనే ఢీకొనడం అనేది ఇదొక హైలైట్ అనమాట ఇది. మన అనంతపురం అదే. హిస్టరీలో. కాబట్టి ఈ హైలైట్‌ని మనము చూపిస్తే అనంతపురం ప్రజల యొక్క స్పిరిట్ ఎంత బలంగా ఉండేది అనేది ప్రజలకు తెలియాలా? లేకపోతే ఫ్యూచర్‌లో కూడా మన వాళ్ళు మన దేశ స్వతంత్రం కోసం గాని, ఇప్పుడు మనము ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఇవన్నీ చూస్తుంటారు మీరు. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు ఇవన్నీ చూసినప్పుడు మనం సైన్యం ఎక్కడి నుంచి వస్తారు? ఇటువంటి స్టోరీస్ విన్నప్పుడే అందులో నుంచి యూత్‌లో ధైర్యము వస్తుంది. ఒక స్వాతంత్ర కాంక్ష అనేది వస్తుంది. అటువంటి వాళ్ళే సైన్యంలో చేరతారు. మన దేశాన్ని మనల్ని కాపాడుతారు. సో, ఇటువంటి స్టోరీస్ అదే అండి. వినకపోతే మంచితనం కోసం ఆ! తిరుగుబాటుతనం అనేది మనలో నుంచే, రెవల్యూషన్ అనేది మనలో నుంచే రావాలి. ఇది దిస్ ఇస్ తిరుగుబాటు కాదమ్మా. మన ఎగ్జిస్టెన్స్ మనం కాపాడుకోవడం అంటాం దీన్ని. ఇది ఆ! తిరుగుబాటు కిందకి రాదిది. ఇది దేనికోసం వస్తుందంటే అంటే మన ఎగ్జిస్టెన్స్ ముస్లిమ్స్ మన మీద మనము యుద్ధం ప్రకటించడం అన్నట్టుగా నాకు ఆ! అనిపిస్తుంది ఆ స్టోరీ. అందుకు ఆ! చెప్పా. రెవల్యూషన్ అనేది మనలో నుంచి వస్తే ఆ! ఇంకా ఆ! అంటే అనంతపురం ప్రజలందరినీ ఏకధాటిగా నడిపించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండీ! ఆ! ఇప్పుడు ఆయనే మన హీరోనే నడిపిస్తాడు. ఆ! మన హీరోనే హీరో పేరైతే చెప్పరంటారా? అదేనమ్మా రుద్రప్ప అని చెప్పాను కదా! ఇంతకు మునుపే చెప్పానమ్మా. రుద్రప్ప గారు. రుద్రప్ప. ఓకే. హ్మ్. ఆహా! రుద్రప్ప అనేవాడు ఒక హీరో. ఆ! అతను ఆ రకంగా సైన్యాన్ని సమకూర్చుకొని అనంతపురం పట్టణం తరఫున, ప్రజల తరఫున పోరాడుతాడు. చాలా మంచిదండి. అయితే అంటే చాలా వరకు చెప్తున్నారు కానీ మెయిన్ హ్మ్. స్టోరీ రివీల్ చేయనంటున్నారు. అవునమ్మా. ఉంది. అతను ఎట్లా చేస్తాడు? ఏ రకంగా? ఎందుకు? అవన్నీ కూడా మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది అంతే. మనము షార్ట్ ఫిల్మ్ పూర్తిగా కరెక్టే. చూస్తే మనకు కరెక్టేనండి. అవగాహన వస్తుంది. మనము ముందుగానే ఈ ఈవెంట్స్ అన్ని చెప్పడం అనేది అంత రివీల్ ఇదిగా చేస్తే ఉండదేమో. సస్పెన్స్ అనేది అయిపోతది. సస్పెన్స్ ఓకే. అంటే చరిత్ర అంటే చదువుకున్నోళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు డాక్యుమెంటరీ తీసామన్నారు కదండీ! అందులో హ్మ్. అన్ని చోట్ల నాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయన్నారు. మరి హ్మ్. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారు సార్ మీరు? ఒకటమ్మా అంటే ఒక చేయాలనేటువంటి తపన నాకు ఉంది. ఆ! ఒక మంచి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఒకటి తయారు చేసి అనంతపురంకి ఒక గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాను. మన ప్రజలు ఎప్పటికైనా మా అనంతపురానికి కూడా మంచి చరిత్ర ఉంది అని గర్వంగా మన ప్రజలు చరిత్ర ఉంది. చెప్పుకోవాల. అని చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే నేను చేశాను. సో, ఇది చేస్తే దాంట్లో అనంతపురం నన్ను కూడా గుర్తుపెట్టుకుంటారు. అదొక చిన్న ఆశ. ఆ! అరే! ఇతడు మన అనంతపురం అదేలెండి. గురించి చాలా ఫస్ట్ నుంచి మంచిది చెప్తూ చేశాడని. ఉంటాను. హ్మ్. ఏదైనా హుహు. మంచి పనులు చేసినారు అంటే ఎవరి పిల్లలని అడుగుతుంటారు. లేదు ఒక మంచి పని చేస్తే ఏ గ్రామస్తుడు అంటే ఆ ఊరి పేరును వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళే అవుతారండి. నిజంగానే హ్మ్. చాలా మంచి పేరుతో మీరు మంచి హ్మ్. సినిమా ఫిల్మ్ కూడా తీస్తున్నారు. హ్మ్. కానీ ఇందులో మీకు సహకరించిన మీ మిత్ర బృందం ఇవన్నీ ఉంటారు కదండీ! దానికి అవును. ఆర్థిక హ్మ్. సహకారం కానీ అలాంటివేమన్నా ఇప్పుడు ఎదుర్కోవాల్సొచ్చిందంటారా? అహా! ఇప్పుడు ఒకటేమంటేమా ఇప్పుడు మాదేమి పెద్ద సినిమా బడ్జెట్ ఏం కాదు మాది. ఆ! చిన్న బడ్జెటే కాబట్టి నేనే నా సొంత పాకెట్ మనీతోనే నేను ఇది చేయగలుగుతున్నాను. తర్వాత నా మిత్రులు ముఖ్యంగా నటులు సుమారుగా ఒక 15 మంది పైనే నటులు ఉన్నారు దీంట్లో. నటించినారు. వాళ్ళు అనకూడదు గానీ వాళ్ళు స్వచ్ఛందంగా నటించినారు వాళ్ళు. ఏమంటే మేము ఓకే. ల్యాబు తర్వాత ఇది మీద అదర్ ఎక్స్‌పెన్సెస్ అంతా మేము టెక్నీషియన్స్ అవంతా మేము భరించినాము. మా పాకెట్ నుంచినే. నటులు ఆహా! బాగా సహకరించినారు నాకు. ఏమి కాకపోతే ఏమంటే నేను వాళ్ళను ఎంతో ఓపికగా ఎందుకంటే చెప్పిన టైంకి రారు, చెప్పిన డేట్‌కి రారు. ఆ! అది ఇట్లంతా కరెక్టేనండి. ఆ! అంతా అరేంజ్ చేసుకున్నాక కెమెరామన్ హ్యాండ్ ఇస్తాడు. లేకపోతే కెమెరామన్ అంతా రెడీ అయినప్పుడు హీరో హ్యాండ్ ఇస్తాడు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది కామన్ అది ఎవరికైనా గాని. ఎందుకంటే వాళ్ళు అదే మనుషులే. వాళ్ళకు ఎన్నో రకాల వ్యాపకాలుంటాయి. పనులుంటాయి. కాబట్టి వాళ్ళందరినీ నేను కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడానికి దాదాపు 1 ½ ఇయర్ పట్టిందమ్మా ఇది. 1 ఆ! ½ ఇయర్ నుంచి 1 ఫిల్మ్ ½ ఇయర్ మీద చేస్తున్నాను. మీరు ఆ! కాన్సంట్రేషన్ చేశారు. ఆ! టోటల్‌గా నేను 5 షెడ్యూల్స్‌లో ఇది తీయాలనుకున్నాను నేను. కాకపోతే ఆహా! ఆహ్, ఇదెంత ఇబ్బందులు అవుతుంటే 3 షెడ్యూల్స్‌కే ముగించినాను. చెప్పాలంటే స్టోరీని ఇంకా కొంచెం లాగిండొచ్చు. ఇంకా ఒక ఆహా! 1 అవరో, 1 ½ అవర్ ఫిల్మ్‌గా తీసుండొచ్చు. కాకపోతే నేను ఇప్పుడేమైపోయిందంటే బ్రీఫ్‌గా అనంతపురం హిస్టరీ అంటే ఏమి అని చెప్పడానికే ఒక హాఫ్ అన్ అవర్ చాలు అనుకున్నాను. హాఫ్ అన్ అవర్ లోపలనే దీన్ని ఓహ్! ముగించాలనుకున్నాను. సో, ఈ రకంగా అంటే హ్మ్. మొత్తం షార్ట్ మా ఫిల్మ్ టైమ్ అంతా ఇంకోటేమంటే హాఫ్ అన్ అవర్ అంటున్నారు. ఆ! హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. రెండోదేమంటే మీరన్నారు గదా! ఇంకా ఎవరెవరు కోఆపరేట్ చేశారు అంటే ఆహ్,
నేను చెప్పాలంటే కొంతమంది ఆ, ఆ, లక్ష్మి అనేసి ఒక ఆమె ఈ ఫెన్సింగ్ కోచ్ ఉందన్నమాట. ఆమె కానీ వాళ్ళు నాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ అవన్నీ మాకు దొరకవు బయట ఎక్కడ కానీ. అవును, ఆమె అవునండి. కోచింగ్ కోచింగ్ ఇస్తుందన్నమాట ఆమె. మేకప్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ అప్పటి ఆ, కాలంవి కావాలి కదా. కావాలా అవన్నీ కూడా మన మన మిత్రులే కొంతమంది. ఇంకా కొన్ని ఆ, ఏమంటారు కొంతమంది కొన్ని కొన్ని స్పాట్లో అంటే ఆ, మన షూటింగ్ స్పాట్లో కొంతమంది లోకల్స్ కూడా మనకు బాగా సహకరించినారు. సెట్ ఆ, చేశారు. దాన్ని మేము చూపిస్తాము. ఎవరెవరైతే మాకు ఈ విషయంలో హెల్ప్ చేసినారో వాళ్ళందరినీ మేము చూపిస్తున్నాము. ఆ, అంటే మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్ అంతా ఎక్కడ తీశారండి? మీరు ఇది మొత్తం చెప్పినట్టు అనంతపురం. దూరం వినమ్మా, అనలే అనంతపురం చుట్టుపక్కలనేమ్మా. ఇది అనంతపురం హిస్టరీ కాబట్టి అన్- ఆహా. అనంతపురంలో ఆ చరిత్రలో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో అట్లా చూపించినాం. ఓకే. మరి అనంతపురంలో అప్పుడు మీరు తీస్తున్నప్పుడు సార్ అప్పటి ఉమ్, ప్రాంతం అంటే ఆ టైంలో అంటే 1800 బిఫోర్ ఉమ్, ఇప్పటికి చాలా ఉమ్. తేడా ఉంటుంది కదండి. మరి ఆ పరిస్థితులన్నీ ఎలా తీయాల్సి వచ్చిందండి? ఎలా చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఉదాహరణకు చెరువు కట్ట మీద కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి ఆ చరిత్రలో. చెరువు కట్ట అట్లనే ఉంది. ఆహా. ఉమ్. ఆ ఆ, తర్వాత ఆ, ఇక్కడ జోడు లింగాలని ఒక టెంపుల్ ఉందన్నమాట. అనంతపురం ఓకే. దగ్గరలోనే. దగ్గరంటే ఒక 15 కిలోమీటర్స్ పైన ఉంటుంది. అక్కడ అప్పుడు ఆ హీరో అంటే ఆ నాయకుడు పోయి అక్కడనే ఆడ పూజలన్నీ చేసి యుద్ధం స్టార్ట్ చేసినాడు. కాబట్టి కరెక్ట్ ఆడే పోయి మేము ఆడ షూట్ చేసినాము. తర్వాత జోలింగాల దగ్గర నుంచి ఫస్ట్ యుద్ధం. జోడులింగాల నుంచి మేము స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఆడ హీరో నిజంగానే యుద్ధం స్టార్ట్ చేసింది అక్కడ ప్రార్థన చేసి ఆ, అంటే శివభక్తుడు కాబట్టి ఆ, అక్కడ ఆ, నుంచి చేసినాడు ఆయన. కాబట్టి మేము అక్కడ నుంచినే తీసుకొచ్చినాము ఫిలిము. ఆ తర్వాత ఈ అనంతపురం టౌన్లో కూడా కొన్ని కొన్ని ఇప్పుడు ఓల్డ్ టౌన్ ఉంది. అక్కడ చెప్పాలంటే అదే ఒకప్పుడు కోట ఉన్నట్లు ఏరియా. ఆ ఆ ఏరియాలో ఉహు. కొంచెము. ఆ తర్వాత ఈ వైపు అంటే మొత్తానికి అనంతపురం చుట్టుపక్కలనే మేము చేసినాము. చుట్టుపక్కలనే తీసేశారు. చేసేసినాము. ఓకేనండి. అంటే అప్పటికి అనంతపురానికి ఇప్పుడు అనంతపురానికి చాలా తేడా ఉంటుంది కదండి. ఆ, అమ్మ చాలా చెప్తే ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. ఎవ్వరు అసలు ఎవరు నమ్మలేరు. ఎవ్వరు నమ్మలేరు. నమ్మరు. అసలు అనంతపురంలో కోట ఉంది అంటే కోట ఉందా ఎక్కడ చూపించు నాకు అంటారు. చూపించడానికి కూడా నీకేం నిజం ఇంతకు కనపడవు. మేమైతే వినలేదండి. నేను కూడా ఆ, వినలేదు. ఆ, అనంతపురంలో ఉండింది. ఓల్డ్ టౌన్ ఉంది కదా, మార్కెట్ ఉంది. మార్కెట్ పక్కనే ఉండింది అనమాట అది. అది మొత్తం అది పాత ఆహా. వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి అసలుకి 80 ఇయర్స్ వాళ్ళు అయితే చెప్పగలుగుతారు ఈడ కొంచెం ఉండింది అట్లా ఇట్లా అని చెప్తారు కానీ ఇంకా 70 ఇయర్స్ వాళ్ళు ఎవరు కూడా 70-60 వాళ్ళు కూడా తెలియదు చాలా మందికి ఇట ఉంటుందనే విషయం. సో ఈ విధంగా ఉండింది అనేది ఆ, సో మనము ఏముందంటే దాన్నంతా మనము మన రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనకు తెలిసిన విషయాలను కూడా చూపించినాం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఈ షార్ట్ ఫిల్మ్ తీసేదానికి సార్ ఆ, ఉమ్. మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి మీరు ఈ కథను తీసుకురావాల్సి వచ్చిందండి? అంటే గ్రంథస్థం చేయడం వేరు. అంటే మన ఉమ్. సొంత భావనలు దాంట్లో పెడతాం, కానీ ఇది రియల్ గా మీరు చూపిస్తున్నారు. ఉమ్. రియల్ గా చూపిస్తున్నప్పుడు అది నిజమై ఉంటుంది కదా సార్. అవన్నీ అవును. కూడా మీకు ఎక్కడి ఉమ్. నుంచి మీరు అవన్నీ తీసుకురాగలిగారు? అంటే అంటే మీరు చెప్పేది గ్రంథస్థంలో చేసిందా? మ్యాటరా ఆ లేకపోతే మ్యాటరా మ్యాటర్ అండి. మ్యాటర్ గ్రంథాలమ్మా. అంటే ఇప్పుడు ఇది ఇది దిస్ నాట్ ఎ ఫిక్షన్. ఇది ఆ, ఇది నవల కాదు. ఇది రియల్గా ఉమ్, జరిగినటువంటి స్టోరీ ఇది. కాబట్టి మీకు ఎవిడెన్సెస్ దొరుకుతాయి. బుక్స్ మనం దొరుకుతాయి. చదివితే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పోయినా తర్వాత కొన్ని ఓల్డ్ బుక్స్ మనం రెఫర్ చేసిన అనంతపురం హిస్టరీ మీద ఈ స్టోరీస్ దొరుకుతాయి. కాబట్టి ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఉమ్, ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు చాలా సినిమాలలో కూడా కొన్ని ఉమ్, కొన్ని మనము త్రిపుల్ ఆర్ ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు కూడా కొన్ని ఉమ్, మిక్సింగ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆ, కథను బట్టి పోయి ఉంటుంది. అవన్నీ ఇట్లాంటివి ఫిక్షన్ కూడా మీ అమ్మా. దాంట్లో ఉన్నాయా అని అడగడం. అవన్నీ ఫిక్షన్ అంతే అంతా కూడా. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఫిక్షన్. ఇప్పుడు హరిహర వీరమలో ఉంది సినిమా వస్తుంది. దట్ ఈస్ ఫిక్షన్. కానీ సైరా ఫిక్షన్. నరసింహారెడ్డి రియల్ స్టోరీ. అట్లే రియల్ అనంతపురం హిస్టరీ స్టోరీ. కూడా రియల్ స్టోరీ. ఇది కూడా రియల్ స్టోరీనే. సో అందుకోసమే ఓకేనండి. దీన్ని మనం కంపేర్ చేయాలంటే దాంతో కంపేర్ చేసుకోవచ్చు స్టోరీ పరంగా. ఏది ఆ, సైరా నరసింహారెడ్డి ఈ అనంతపురం చరిత్ర సిమిలర్గా ఉంటాయి. ఒకటే కోవలో. సిమిలర్ గా ఉంది. కాకపోతే అది మెగా సైజు చాలా పెద్ద దీంతో చేసినారు. పెద్ద బడ్జెట్, పెద్ద హీరోలు అంతా. మాదేదో చిన్న అంటే ఒకే ఆ, కాలంకి సంబంధించిన వాళ్ళ అంటారండి సైరా నరసింహారెడ్డి గాని, మీరు చెప్పిన రుద్రప్ప వీళ్ళని కానీ ఆ, ఆ, అంటే కొంచెం దగ్గర దగ్గర అంతే. దగ్గర దగ్గర దగ్గరగా దగ్గర ఉంటుంది. ఉంటారు.
అంటే మీరు ఇప్పుడు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఎలాంటిదండి? సందేశం అంటే దేశభక్తి అనేది ఉండాలా జనాలకు. దేశభక్తి అంటే మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రము, మా దేశము అనేటువంటిది మనిషిలో ఉండాలా. ఉంటేనే మనము మన ప్రాపర్టీ నిలబెట్టుకోగలుగుతాం. మనం గన ఇప్పుడు దేశభక్తి అనేది లేదనుకోండి, ఎవరో వచ్చి మొత్తం ఆక్రమించుకుంటారు. లాస్ట్‌కు మన ఎగ్జిస్టెన్స్ అనేది ఉండకుండా పోతుంది. అలాంటప్పుడు మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి స్వాతంత్ర కాంక్ష ఉండాలన్నా, రెండోది వచ్చే తరాలకు అంటే మన యూత్‌కు ఇన్స్పిరేషన్ ఉండాల. ఎందుకంటే అట్ ఎ టైము పోయి పాకిస్తాన్‌తో యుద్ధం చేయండి, చైనాతో యుద్ధం చేయండి, అమెరికాతో యుద్ధం చేయండి అంటే చేయలేరు. మనం ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వాల. అరే మనకు ప్రీవియస్ హిస్టరీ ఉంది. మన వాళ్ళు ఈ విధంగా పోరాడినారు. మనకు పోరాటం చేసేటువంటి ధైర్యము, దమ్ము ఉంది అనేసి మనం మన యూత్‌కి మనం చెప్పగలిగితే వాళ్ళు నెక్స్టు మనకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు నిలబడతారు. అట్లా కాకుండా మనము చాలా బలహీనులు మనం చెప్పుకున్నాం అనుకోండి, సింపుల్‌గా బెండ్ అయిపోతారు. లాస్ట్‌కు వాళ్ళ ఎగ్జిస్టెన్సే లేకుండా పోతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి దేశభక్తి రావాలన్నా, దేశాన్ని ఇప్పుడు ఎప్పుడైతే దేశభక్తి అనేది ఉందో, ఇప్పుడు జపాన్ చూడండి, వాళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే దేశభక్తి ఎక్కువ ఉంది కాబట్టే వాళ్ళు ఒక స్పిరిట్‌తో డెవలప్ అవుతూ వచ్చినారు. వాళ్ళు అమెరికాను కూడా ఢీకొనే స్థాయిలో ఉన్నారు. ఆర్థికంగా గాని, టెక్నాలజీ పరంగా అన్ని రకాలు. ఎందుకంటే వాళ్ళకు దేశభక్తి చాలా రకాలుగా ఎక్కువగా ఉన్నారు. ఉంది. ఏమి ఇప్పుడు ఇక్కడ మనకు దేశభక్తి లోపిస్తాంది మన భారతదేశంలో ఎక్కువగా చెప్పాలంటే. ఏమైపోయిందిరా అంటే ఇది మనము అనకూడదు. ఇదేదో గాంధీ బజార్ అంటాం చూడు మనము. అంటే ఎవరికైనా ఏమైనా ఫ్రీ అనే టైప్‌లో రావడం వలన ఏమైతుందంటే మన దేశం వీక్ అవుతుంది. కాబట్టి మనం స్ట్రాంగ్‌గా ఉండాలా, దేశభక్తి ఉండాలా అని ఉండాలంటే అది చిన్న స్థాయి నుంచి మొదలు కావాలనమాట. దేశభక్తి అంటే అన్నట్లే మనము ఎవరో శత్రువులు ఉన్నారు మనకు అదేం కాదు. ఫస్ట్ మన దేశభక్తి అంటే మనం బాగా అభివృద్ధి చేసుకుందాం. మనం మంచి రోడ్లేసుకుందాం, మంచి హాస్పిటల్స్ నిర్మించుకుందాం, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచుకుందాం, దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసుకుందాం ముందుకు అనేది రావాలి. తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీకు దేశభక్తి ఉన్నప్పుడే జరుగుతాయి. దేశభక్తి లేనివాడు మన ఆ! ప్రాంత చరిత్రను కూడా మన హ్మ్. మన అక్కడ నివసించే ప్రజలే కాకుండా అందరూ హ్మ్. కూడా హ్మ్. తెలుసుకోవాలని చాలా హ్మ్. మంచి షార్ట్ ఫిల్మ్ తీశారండి. హ్మ్. నిజంగానే చాలా హ్మ్. అభినందనీయులు. ఈ హ్మ్. మీ తీసిన అనంతపురం చరిత్ర అనే ఈ షార్ట్ ఫిల్ము చాలా మంచి పేరు తెచ్చుకొని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్స్ అమ్మా. చాలా ధన్యవాదాలు. థాంక్స్. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అమ్మా.